బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఓ పోలీసు భార్య భర్తని వేధింపులకు పాల్పడుతోందట. ఏకంగా చంపేస్తానంటూ బెదిరిస్తోందట. తన 2 ఏళ్ల బాబును వదిలేసి ఇంట్లో నుంచి పలుమార్లు బయటికి వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా ఆ భర్త నేరస్తుడుగానే ఉంటున్నాడట. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీవీని ఆశ్రయించాడు బాధిత భర్త. ప్రస్తుతానికి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నాడు. హైదరాబాద్ లో ఒక సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి అమృత అనేటువంటి ఒక కానిస్టేబుల్ భార్య తన భర్తని వేధింపులకు పాల్పడుతోందంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. తరచూ తనని వేధిస్తూ ఉండేది, మాటలతో ఇబ్బందులు గురి చేస్తూ ఉండేది. 5 సార్లు ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళేదో కూడా తెలియదు. మళ్ళీ తర్వాత తను తిరిగి వచ్చేది. పలుమార్లు నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను, పోలీసులకు కూడా చెప్పే ప్రయత్నం చేశాను. మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక సాయంత్రానికి నిన్న డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి కొంతమందితో ఇంటిపైకి వచ్చి తనపై దాడి చేయబోయింది, చంపేస్తానని బెదిరించింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్ మొత్తాన్ని సర్దేసుకొని వెళ్ళిపోయింది. ఇది ఆ సదరు భర్త చెప్తున్న మాట. మరి నిజంగా ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆ సదరు భార్య భర్తని ఇంతలా వేధిస్తున్నటువంటి విషయాన్ని తను చెప్తున్నాడంటే డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిందే. మరి ఆ భార్యను కూడా మనం ఒకసారి ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దాట్ ఒకసారి మనతో పాటుగా శ్రీధర్ ఉన్నారు, ఆ బాధిత భర్త మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో పాటుగా. శ్రీధర్ గారు, ఏంటి పోలీస్ భార్య మిమ్మల్ని వేధిస్తోందా? భార్య గారు అంటే పోలీసు ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బయట నేరస్తులపై చూపించేటువంటి ఆ యొక్క స్ట్రిక్ట్నెస్ లేకపోతే ఆ వ్యవహారాన్ని మీపై ప్రదర్శిస్తున్నట్టున్నారు. ఎందుకు మీ భార్య ఎందుకు మిమ్మల్ని వేధించాల్సి వస్తుంది? ఏమో సార్, అర్థం కావట్లేదు నాకు. ఇంటికి వచ్చిందంటే భయంకరంగా తిడుతుంది. బాబుని కూడా పట్టించుకోదు, ఫోన్ పట్టుకునే ఉంటుంది ఎప్పుడు కూడా. ఫోను బాబుకు జ్వరం అయినా బాగలేకపోయినా వాడికి ఏదైనా తినిపిద్దాం చేద్దామని ఆలోచించదు. ఏదో పరధ్యానంలో ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో. నేను ఏదన్నా అంటే నువ్వేంది నన్ను అడిగేది, నువ్వెవరు అసలు, నువ్వెవడో నన్ను అడగటానికి, టైంకి రాదు, ఎక్కడ పోయావు ఏంటంటే నువ్వెవడు నన్ను అడగటానికి. పోలీస్ విధి నిర్వహణ మనకు తెలుసు. పాపం వాళ్ళకి టైమ్లెస్ గా ఉంటుంటారు, రెస్ట్లెస్ గా ఉంటుంటారు. అవును సార్. సో ఈ టైంకు రాకపోవడం అనేది ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో ఒక ఎగ్జెప్ట్ చేయాల్సిందే. సో ఏంటి అంటే తను ఫోన్ పట్టించుకోకు, మా పిల్లవాడిని పట్టించుకోదు, ఫోన్ లో ఉంటుంది అంటే మీ అనుమానం ఏంటి అసలు? అనుమానం ఏదో సార్ నాకు అనుమానంగా ఉంది. ఎవరో థర్డ్ పర్సన్ ఆమెని ఏదో ఇదిగా ఉంది, నాకు డౌట్ ఉంది ఆమె మీద. మెసేజ్లు అవన్నీ ఒకసారి నాకు కనిపించాయి. నేను స్మూత్ గా చెప్పాను ఆమెకి, మన ఫ్యామిలీ, మా బాబు ఉన్నాడు, మన లైఫ్ చూసుకుందాం, మేము మంచిగా ఉన్నాం సార్. ఈ మధ్య కాలంలో మరీ టూ మచ్గా చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒకసారి ఊరికి తీసుకెళ్ళి కూడా మాట్లాడిచ్చాం మా పెద్దలతోటి. అయినా కూడా నేను ఎవరి మాట వినను, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు తెలుసు. మీకు ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడైంది? 21లో సార్ మాకు అయింది. 21లో. ఓకే. ఇలా పెద్దలు కుదిర్చిన లేదు, మ్యాట్రిమోనీ సైట్ నుంచి చేసుకున్నామండి. మామూలుగా పెద్దవాళ్ళు చూస్తే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూస్తారు, మంచి చెడ్డ చూసి చేస్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మా ఫాదర్ లేరు, చూసేవాళ్ళు లేరు. ఏదో మ్యాట్రిమోనీ సైట్ని ఆశ్రయించాను. ఈమె MBA చేసింది, 2018 బ్యాచ్ జాబ్ చేస్తుంది కానిస్టేబుల్గా. ఇద్దరం కలిసి ఒక టెంపుల్లో కలిసి మాట్లాడుకున్నాం. మంచిగా మాట్లాడింది ఆమె, చాలా ఆమె నాలెడ్జ్ కూడా చెప్పింది. నాకు కూడా కావాల్సింది ఇదే కదా నాలెడ్జ్. రేపు పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఈమె కరెక్ట్ పర్సన్, ఈమె నాలెడ్జ్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది లైఫ్ అని నేను చేసుకున్నానండి. మీరేం జాబ్ చేస్తుండేవారు? మీరేం పని చేసేది? నేను ఇంతకుముందు మీడియా సైడ్ వర్క్ చేశానండి. కరోనా తర్వాత నుంచి ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను. ఎమ్మటే ఇంకా మాకు బాబు పుట్టాడు. ఇంకా బాబుని చూసేవాళ్ళు ఎవరు లేరండి ఇంట్లో. వాళ్ళ సైడ్ కానీ మా సైడ్ కానీ ఎవరు లేరు. మా మదర్ పెద్ద ఆవిడ, వాళ్ళ మదర్ వెజిటేబుల్స్ అమ్ముతుంది మాదన్నపేట మార్కెట్లో. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నేనే చూశాను. ఎందుకంటే ఈమె డ్యూటీస్ ఉంటాయి, ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి. కన్సీవ్ అయింది, చూసుకుంటే కడుపులో ఉన్న బేబీ మంచిగా ఉంటాడు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ మదర్ పట్టించుకోలేదండి. అంటే వాళ్ళకంత అవేర్నెస్ లేదనేసి నేనేం పట్టించుకోలే. అది కూడా స్మూత్గా నేను నా వైఫ్ని నేను చూసుకున్నాను. అది నేను వాళ్ళని అంటే మ్యాట్రిమోనల్ సైట్ ద్వారా నేను అమ్మాయిని చూసాను, ఇద్దరం కలిసి కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, పెద్దలు కుదిర్చిన సంబంధం కదా అంటున్నారు కదా. ఇక్కడ నేను ఒక డౌట్ పడవచ్చా? కానిస్టేబుల్ అయింది కాబట్టి తన సెక్యూర్గా ఉంటుంది తనతో లైఫ్,
సో కొంత సంపాదిస్తుంది, తనతో పాటు ఉంటే నేను కూడా సెక్యూర్ గా ఉంటాను ఆలోచనతోనే సెల్ఫిష్ గా ఆలోచించి చేసుకున్నాను. అవును అవును, అంటే లైఫ్ స్మూత్ గా వెళ్తుంది. నేను ఏదైనా బిజినెస్ చేసుకుందాము, బిజినెస్ చేసుకుంటే ఆమె జాబ్ ఉంటుంది, పిల్లల్ని మంచిగా గ్రోత్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చేసుకున్నానండి. 1 రూపీ కూడా ఆమె నుంచి ఎలాంటిది ఆశించాల, ఏం లేదు. 1 రూపీ కూడా నేను తీసుకోవాలా. మేమిద్దరమే మ్యూచువల్ గా మ్యారేజ్ చేసుకున్నాం. ఆమె నేను డబ్బులు పెట్టి మేమిద్దరమే చేసుకున్నాం. పెద్దవాళ్ళు కూడా ఖర్చు మీరే భరించుకున్నారు. నా ఖర్చులు నేనే భరించుకున్నా. మ్యారేజ్ ఖర్చులు కూడా ఇద్దరం కలిసి షేర్ చేసుకుని పెట్టుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం. అప్పుడు బాగానే ఉందండి. 21 అక్టోబర్ 10వ తారీఖు మ్యారేజ్ అయింది సార్. మాకు మ్యారేజ్ అయింది, బాగుంది, చాలా బాగుంది. నేను ఇష్టపడే చేసుకున్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కూడా నేను అవన్నీ ఆలోచించలే. ఈ రోజు అవును సార్, అవును, అయినా కూడా నేను అన్నీ ఆలోచించలేదు. అవన్నీ చదువుకున్నది, ఆమె MBA చేస్తుంది. ఈ రోజుల్లో ఏందనేసి నాకు నచ్చింది అమ్మాయి, నేను చేసుకోవాలి అని చేసుకున్నాను. బాగానే ఉన్నాం సార్, మేము బాగానే ఉన్నాం. ఈ మధ్య 1 ఇయర్ నుంచి ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. చీటీ మట్టి గొడవ పడుతుంది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉండదా? అంత బాగుంది. ఇష్టపడి ఇద్దరం కలిసి హౌస్ కూడా తీసుకున్నామండి. హౌస్ కూడా తీసుకున్నాం ఇద్దరం. మేము సొంతంగా హౌస్ తీసుకున్నాము. హౌస్ మంచిగా ఉన్నాము. మళ్ళీ ఆమె కన్సీవ్ అయిన తర్వాత ఆమె పనిచేసే నియర్ బై వచ్చాము. ఎందుకంటే మాకు బాబుని చూసే వాళ్ళు లేరు ఎవరు ఇంట్లో. ఆమె ఒక డ్యూటీ లేట్ అయినా చేసైనా దగ్గర ఉందనుకోండి, ఆమెకు కూడా రిస్క్ ఉండదు. బాబుని మంచిగా చూసుకోవచ్చు ఇద్దరం కలిసి అనేసి. ఇప్పుడు లేడీ సేఫ్టీయే మనం చూసుకుంటాం కదండి. ఎక్కడో పాపం ఆమె అలసిపోతుంది. ఒక్కోసారి 6కి కూడా డ్యూటీస్ ఉంటాయి. ఎలక్షన్ టైంలో 4కి కూడా వెళ్తుంది. నాకు తెలుసు. నాకు పోలీస్ అంటే ఇష్టంతోనే చేసుకున్నాను నేను మ్యారేజ్. యాక్చువల్గా నేను అవ్వాలనుకున్నాను. నాకు యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జాబ్ పరంగా నేను ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాను ఆమెకి. కానీ జాబ్ అయిన తర్వాత కూడా నాకు రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లా ఈ మధ్య. ఆమె టైమింగ్స్ నాకు తెలుసు. పెళ్ళైన కొత్త నుంచి ఈ రకం బిహేవియర్ ఉండేదా? అంటే పెళ్ళైన స్టార్టింగ్లో లేదు సార్. స్టార్టింగ్లో లేదు, బాగానే ఉండదు, మంచిగా ఉండింది. రాకపోకలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రాకపోతే మీ ఇంటికి రావడము, అంటే మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మీ ఇంటికి రావడం అంతా సవ్యంగానే ఉండేది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ ఏం లేదండి. పిల్లవాడు పుట్టేంత వరకు బాగానే ఏంటంటే మేము ఎప్పుడన్నా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళము, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఒక విషయం చెప్పాలంటే మధ్యలో ఏమైందంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపించాను సార్. పంపిస్తే వాళ్ళు ఉండేది మాదన్నపేట, సైదాబాద్ మాదన్నపేట. మీది ప్రాపర్? మాది కావాలండి, నెల్లూరు జిల్లా కావాలి. అయితే నేను పంపిస్తే వాళ్ళ మదర్ అసలు పట్టించుకోలేదండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పట్టించుకోలే. అవును, నేను వెళ్ళి ఏంటమ్మా హాస్పిటల్లో చూపించాలి కదా, మాకు ఇవన్నీ తెలియదు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడింది. ఇంకా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ, నాకు బాధ ఉంటుంది కదా. అవునా, నేను అప్పటికప్పుడు నేను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇస్తే డాక్టర్ కూడా తొగులాడింది. 4th మంత్ 5th మంత్లో వస్తావా, 3rd మంత్లో రావాలి, టెస్టులు చేయించాలి, మెడిసిన్ వాడాలని. ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్ళి నేనే చూపించాలి. ఎందుకంటే పిఎస్ నియర్ బై. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే ఈమెకి రెస్ట్ కావాలా, కొంచెం ఈ స్టెప్స్ ఎక్కకూడదు. ఇప్పుడు మీ భార్య కంప్లైంట్ చేసిందా, మా అమ్మ వాళ్ళు పట్టించుకోవడం లేదు, లేకపోతే నేను ప్రెగ్నెంట్ అయినా కూడా కనీసం వాళ్ళు పోతే కేర్ చేయడం? స్టార్టింగ్గా చెప్పిందండి, నా మ్యారేజ్ విషయంలోనే వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఏది కూడా పట్టించుకోరు వాళ్ళు నా గురించి అని ఆమె బాధ చెప్పింది స్టార్టింగ్లోనే. సేమ్ నేను కూడా అదే పొజిషన్లో ఉన్నట్టు మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అని చెప్పాను తనకి. అది నేను ఒక డ్రింక్ చేసేవాడిని కాదండి, నాన్ వెజ్ కూడా తినను, నేను సిగరెట్లు గుట్కాలు కూడా తినను. నేను మెడిటేషన్ చేసుకుంటా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ నాకు కావాలి. ఓకే, నేను ఆమె తింటాదంటే తిను అంటా. నేను నా గురించి నువ్వేమి అంతా మ్యూచువల్ గా మీ ఇద్దరు ఇష్టంగానే ఒక రకంగా మ్యాట్రిమోనీలో కలుసుకుని ఆ తర్వాత ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా భావించాలి. ప్రేమించంటే కలిసేమో మాట్లాడుకున్నాం, ఒక అండర్స్టాండింగ్ తోటి పెద్దవాళ్ళని ఒప్పించేసి వితిన్ 1 మంత్లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. బాగానే ఉన్నాం మేము. బాగలేకపోతే చేసుకున్న 3-4 మంత్స్లో ఇల్లు కొనుక్కోలేము. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏడొచ్చింది? మరి అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది, మీరే కేర్ చేసుకుంటున్నా అంటున్నారు, ఆమెకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటున్నారు, పోలీస్ స్టేషన్ దగ్గరగా ఇల్లు తీసుకున్నారు, బాబుకు అన్ని ఖర్చులు మీరే చేసుకున్నారు. మరి ఏంది 7 ఏడాది కాలంగా ఏం జరుగుతుంది? మీ బాధ ఏంటి ఇప్పుడు? ఎవరో నేర్పుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పుతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పిస్తున్నారు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ ఫాదరు. ఏం నేర్పిస్తున్నారు? ఈ వదిలేసి వచ్చేసాయి, వాడు ఆంధ్ర వాడు, ఈ వచ్చేసాయి, నువ్వు
నీకు ఒకసారి నేను ఇట్లా వెళ్ళిపోయిందండి, వాళ్ళ అమ్మకి చెప్దామని వెళ్ళా, అమ్మ ఇట్లా వచ్చేసింది అది ఇది అంటే, పో ఏదో ఏదో అంటావంటా నువ్వు ఏదో చేస్తాను. నా భార్య అండి, నేను మార్చుకోవడానికి ఎన్నో చెప్పుకుంటాం. ఏమనేవాళ్ళు మీరు? నేనేమనేవాడిని కాదు, అట్ట కాదు ఇట్లా అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం చెందిన వాళ్ళు, నేను ఒక ప్రాంతం చెందిన, ఎంతో వేరియేషన్ ఉంటుంది సార్. వేరియేషన్ ఉన్నప్పుడు అట్లా కాదు ఇట్లా అని చెప్తే ఆమె కోపం. అంటే దేని గురించి? ఏ విషయమైనా, ఇంట్లో పని విషయమైనా ఏదైనా కూడా అట్లా విషయంలో ప్రాంతాల తేడా ఎందుకు వచ్చినాయి ఇద్దరికి, భార్యాభర్తలకి? పని విషయంలో అని అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నేను పుట్టి పెరిగిన వాతావరణం వేరు, ఆమె పుట్టి పెరిగిన వాతావరణం వేరు. ఇప్పుడు ఇద్దరు కలవటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను చేసే దాంట్లో తప్పు ఉంటే ఆమె చెప్తే ప్రాంతాలుగా కలవడం లేదు కదా, భార్యాభర్తలుగా ఉన్నారు. భార్యాభర్తలుగా కలిసాం మేము, మనుషులు కలిసే భార్యాభర్తలు కలిసాము, బాగానే ఉన్నాం. కాకపోతే చేసే పనిలో కొంచెం తేడా ఉంటుంది. ఏంటిది, ఎటువంటివి అవి? ఇప్పుడు ఆమె ఏంటంటే సపోజ్ చట్నీ చేయాలి సార్, ఆమె ఇంత ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ నీళ్ళు తీసుకొని కడిగేసి ఫ్రై చేస్తుంది. నేనేమంటానంటే పక్కనే షింక్ ఉంది, ఆ వాటర్ పడేసాయి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని వేసి ఫ్రై చేసాయి. నువ్వు వచ్చి చేసుకో, ఈ మధ్య అంటుంది అట్లా, ఫస్ట్లో అనేది కాదు. నువ్వు వచ్చి చేసుకో, చేసే వాళ్ళ కాడికి పో, ఇంకా గొడవ పడుతుంది, బ్యాగ్ బట్టలు సర్దుద్ది, వెళ్ళిపోద్ది. బాబు నీ కొడుకు నువ్వు చూసుకోలేవా, నువ్వు చూసుకో అని వెళ్ళిపోద్ది. ఇటువంటి వాటికి బేసిక్గా ఒక నిజంగా అటువంటి చిన్న చిన్న సమస్యలు అడ్జస్ట్ కానీ తత్వం ఉంటే, సో నాకు అర్థమైన రీతిలో కానీ చూసేటువంటి వ్యూవర్స్ కానీ ఈగో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత ఇద్దరు కూడా ఒక ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసినట్టుగానే ఉంది. మీరు కొన్ని వాటర్ వేసుకోమని చెప్పడం బాగానే ఉంది, తను వేసేస్తే అయిపోతుంది, లేదా తను పట్టించుకోవడం లేదు కానీ చెప్పి చెప్పడం మానేసినా అయిపోతుంది. కానీ దానికి బట్టలు సర్దుకొని పారిపోయేంతలా చేసిందా, మిమ్మల్ని వేధించిందా? అవును సార్, ఇప్పుడు వేధింపే కదా సార్ అది. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, వాడు బాగలేని టైంలో బాబుని వదిలేసి వెళ్ళటం అనేది నువ్వు చూసుకో అనేది నేను ఫోన్ చేశాను. మూడో పర్సన్ అంటున్నారు, ఇవన్నీ మూడో పర్సన్ తల్లి కానీ తండ్రి కానీ చెప్తారా, ఇట్లా చేయాలని చెప్తారా ఎవరన్నా? నిజంగా ఒక తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్తారు. మీ తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి సార్, మీ ఫాదర్ లేరన్నారు, మదర్ ఉన్నారు, మీ మదర్ ఏ రోజైనా ఇలా ఉండు భార్యతో ఇలా ఉన్న కండిషన్ పెట్టి చెప్తారా? చెప్పారు. మేము మూడో పర్సన్ చిన్నపిల్లలం కాదు కదా సార్, మేము ఒక మెచ్యూర్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరం కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్తే మేము వినేది కాదు. కానీ ఆమె ఏంటంటే ఏ కాడికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బాబుని అక్కడ పెట్టాలి అని అంటే, నాకు ఆ వాతావరణం అది బాబు పాడైపోతాడు, ఈ వాతావరణంలో పెట్టుకొని చదివించుకుందాము, మన దగ్గరే పెట్టుకుందాము, మనం చూసుకున్నంత కేర్ఫుల్గా వాళ్ళు చూడరు కదా. వాడు ఇప్పుడు మొన్న స్కూల్లో జాయిన్ చేశాను సార్, నేను జాయిన్ చేసేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశా, అంతలోకి ఈ విధంగా ఇదవుతుంది. మూడో పర్సన్ అంటారు, వాళ్ళ ఇంట్లో మెంబర్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తన పైన? మిమ్మల్ని కొట్టేదా? కొడతామని బెదిరిస్తున్నారండి వాళ్ళు, కొడతామని. మీ భార్య మిమ్మల్ని కొట్టేదా? మా భార్య కొట్టినంత పని చేసేదండి. ఏం చేసేది? వల్గర్ లాంగ్వేజ్, ఎక్కువ మాట్లాడకు, మెడ మీద కాలేసి తొక్కుతా, మూతి పళ్ళు రాళ్ళు కొడతాయి, ఇది లాంగ్వేజ్. ఇప్పుడు ఆమె వర్క్ చేస్తుంటుంది, ఆ వర్క్ అట్మాస్ఫియర్ అంతా ఇంట్లో చూపించకూడదు కదా. అక్కడ ఈ రకమైన భాష మాట్లాడమని తనకు ఎవరైనా చెప్పారు అనుకుంటున్నారా మీరు? చెప్పారు. ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్, ఆమె ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆమెని. ఎవరో అండి, థర్డ్ పర్సన్. నాకు భర్తని ఇలా చేయమని చెప్పి ఒక భార్యకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? ఆ భార్య వింటారా మాట? వింటారు సార్. ఇప్పుడు మొన్న 15 నెలల బాబుని వదిలేసి ఒక ఆమె వెళ్ళిపోయింది బస్టాండ్లో వదిలేసి, అది ఇన్ఫ్లుయెన్సే కదండి. అటువంటి ఇన్సిడెంట్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని నాకు అనుమానం ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందామని, లేకపోతే మంచిగా ఉన్న మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నామండి మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఇది 1 year నుంచి. కొన్ని వాట్సాప్ చాటింగ్ లేదు పంపించారు మీరు మాకు, ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. అది పేపర్స్ ఇవ్వండి. ఏంటి ఈ నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ ఎవరోనండి, అది అసలు ఏముంది ఇంట్లో ఒకసారి మీరు చదవండి. ఏముంది ఇంట్లో? ఇది ఏంటంటే, నీ సంసారమే, నువ్వు నీ సముద్రం వల్ల జీవితం నాశనం అయిపోయింది, చేసుకో, డ్యూటీ అయిపోయింది, నీ వల్ల నా జీవితం అయిపోయింది, నువ్వంటే నాకు చాలా ప్రాణం, ఏవో ఉన్నాయి. ఎవరికి ఈ మెసేజ్ ఎవరికి వచ్చింది? ఈమెకు వచ్చింది, ఈమె సెల్కి, మీ భార్య మొబైల్. ఓకే, ఈ మెసేజ్ అని మీ భార్య మొబైల్లో ఉన్నాయి. ఒకరోజు నేను మొబైల్ చూస్తుంటే కనిపించాయి అనమాట. అడిగా నేను, అడిగితే ఇదిగో మనం మ్యారేజ్ చేసుకున్నాం, ఏదో గతం వదిలేసాయి, మనం మంచిగా ఉందాం, బాబు కూడా ఉన్నాడు, మా బాబు ముఖం చూడు, బాబు లేదు, నా మీద లేదు, సంసారం లేదు, ఏం లేదు ఇప్పుడు ఆమె.
లేస్తుంది. ఎవరి మెసేజ్ల ద్వారా మీకు ఏమర్థమైంది? నాకైతే ఇంట్లో ఫ్రెండ్స్ చాటింగ్ లాగా అనిపిస్తోంది పెద్దగా. ఇదిగోండి సార్, ఇది చదవండి, ఇది చదవండి. నీ సంసారం నీకు చూసుకోవడానికే సరిపోతుంది, అలాంటప్పుడు వేరే వాళ్ళకు మాటలు ఎందుకు ఇవ్వాలి? సో దీని తప్పేముంది? నీకు మస్తు ఉంది కదా సాల్తీ, సో నాకు అక్కర్లేదు. ఇది దీనిలో పెద్దగా అంటే అబ్జెక్టబుల్గా ఏముంది? ఫ్రెండ్స్ మధ్యలో చాటింగ్ కూడా ఉండొచ్చు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చాటింగ్ లా కూడా ఉండొచ్చు కదా. ఇది ఉంటే అది మనకి తెలుసు కదా సార్, ఆ ఫ్రెండ్స్ ఎవరో ఏంటో ఎవరు చేస్తారో తెలుసు కదా. ఓకే, సో దీంట్లో అబ్జెక్టబుల్గా మీకేమనిపించింది చెప్పండి? ఇవన్నీ చాటింగ్స్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఆమె అన్నింది సార్, ఆల్రెడీ నాకు ఉన్నారు మ్యారేజ్ బిఫోర్. ఏమున్నారు? ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్ ప్రాబ్లం ఏముంది? లవరు ఫ్రెండ్ అంటే. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాము, ఆల్రెడీ అతను మ్యారేజ్ అయింది అని చెప్పాను. అంటే సరే ఏదన్నా ఉంటే ఇప్పుడుతో వదిలేసేయి. అది మ్యారేజ్ అయినా 1 monthకే నాకు తిరుపతి వెళ్ళి రిటర్న్లో వచ్చినప్పుడు ఈ కనిపించాయి అనమాట. తనే చూపించింది ఈ ఫొటోస్? లేదు, మామూలుగా ఫోన్ ఆడబెట్టుంటే నేను మామూలుగా ఫోన్ వస్తే తీసుకున్నాను, చూస్తే ఇవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ట్రై చేస్తారా పోనీ నెంబర్? నేను చేయలేదండి, ఎప్పుడు చేయలేదు. ఒకసారి మీరు లైవ్లో ట్రై చేయండి, పర్లేదు. ఈ నెంబర్కి అబ్బాయినా చాట్ చేసింది? ఏమోనండి, నాకు తెలీదు. ఇక్కడ మీకు ఏ అనుమానం లేదు, నాకు తెలియదు అని అమాయకంగా చెప్పారు. శారద అనేసి పెట్టుంది, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. శారద అనేసి ఉన్నాయి. ఈ లేడీయో జెంటో నాకైతే చేయండి, ఒకసారి కాల్ చేయండి మీరు లైవ్లో. కానీ శ్రీధర్ గారు ఒకటి విషయం అయితే అర్థమవుతుంది, మీరు నాకు తెలియదని అమాయకంగా మాట్లాడకండి. బికాజ్ యూఆర్ మెచ్యూర్డ్, ఆల్మోస్ట్ మీకు మంచి వయసు వచ్చింది, పిల్లవాళ్ళు ఉన్నారు, భార్య ఉంది, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకు తెలియదు, అనుమానంగా ఉందంటే చిన్న చిన్న అనుమానాలతోని మీరు మాట్లాడండి. పోనీ స్పీకర్ ఆన్ చేయండి. ఆన్ చేస్తాను. మైక్ దగ్గర పెట్టండి. రింగ్ అవుతుందా? మైక్ దగ్గర పెట్టండి. సో ప్రస్తుతానికి తన భార్యకు వచ్చినటువంటి, మళ్ళీ ట్రై చేయండి పర్లేదు, ఆ నెంబర్ సంబంధించి చాటింగ్స్ కూడా కొన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. అక్కడ ఫోటోలో కనబడుతోంది తన వివాహ సమయంలో శ్రీధర్ తన భార్యతో ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ కూడా. సో పోలీస్ భార్య నన్ను రోజు వేధిస్తోంది. కొన్ని ఆయన మాటలో మనం చెప్తుంటే డెఫినెట్గా కొంత ఇమ్మెచ్యూర్గానే, అంటే నాకు అవలంబించే తీరు వేరు, నేను చెప్తా ఉంటాను, పట్టించుకోదు, కొడతానంటది, బెదిరిస్తానంటది, చంపేస్తానంటది అని చెప్పి తన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్ అటెండ్ చేయట్లేదా? కలవట్లేదు అసలు. ఓకే, ఒకసారి నిన్న డైరెక్ట్గా ఆయన ఉంటున్నటువంటి ఇంటికి చేరుకొని తన భార్య తనని భయభ్రాంతం 20 రోజుల తర్వాత వచ్చారండి. 20 రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోయిన, బాబుని వదిలేసి వెళ్ళిపోయిన 20 రోజులు వెళ్ళిపోయింది రకంగా 5 times వెళ్ళింది. ఓకే, 5 times వెళ్ళింది. ఒకసారి చెప్పారా ఎక్కడికి వెళ్తున్నాను? పోనీ మీకు తెలిసారా ఎక్కడికి వెళ్తున్నాను? కనీసం నాకు తెలియదండి. నేను ఒకసారి ఆమె పనిచేస్తున్న దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోన్ చేశారు, ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి అదేమంటే ఏడుస్తుంది. వాళ్ళు ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందంట అని, నువ్వు రా తర్వాత మాట్లాడదామని అని అన్నారు. బాబుని తీసుకొని వెళ్ళాను నేను. బాబుని నేను ఒక్కడనే మేనేజ్ చేయాలంటే కష్టం కదండి. రా అంటే నేను రాను, ఇక్కడ తీసుకొచ్చి వదిలే అంటే మాకు ఇల్లు ఉంది కదా, ఎక్కడో తీసుకుపోయి వదలటం ఏంటి బాబుని? ఒక్కసారి డైరెక్ట్గా పీసీఆర్ నిన్న తన భార్య ఇంటికి వచ్చి తనని బెదిరించి కొంతమంది వ్యక్తులతో వచ్చి సామాన్ సర్దుకొని వెళ్ళింది. ఆ సమయంలో తనని బెదిరింపులకు పాల్పడిందని చెప్తున్నాడు ఆయన. చంపుతామని బెదిరించారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. పోలీసులు వస్తున్నారు, బండ్లో ఎక్కడ పెడతారు పోలీసులు? ఏంది నాయి కూడా ఉన్నాయి, నాయి తీసుకెళ్తే అట్లా ఇది నాది తీసుకెళ్తా. ఏసీ తీస్తా, మంచిగా తీస్తా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, మొత్తం పెడతాను. పోలీసులు వస్తున్నారు, బండ్లో ఎక్కడ పెడతారు పోలీసులు? ఏంది నాయి కూడా ఉన్నాయి, నాది తీసుకెళ్తే అట్లా ఇది నాది తీసుకెళ్తా. ఏసీ తీస్తా, మంచిగా తీస్తా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వచ్చారు కదా, తీసుకుంటా వచ్చారు కదా. ఎవరు మీరు? ఎవరు? కరెక్టే. ఇది నిన్న తన భార్య
తను రెంట్ కొంటున్నటువంటి ఆల్రెడీ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారట, అత్తాపూర్లో ఇల్లు ఉంది, ఆ ఇల్లు రెంట్కి ఇచ్చి ఆ భార్య స్టేషన్కి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి సమీపంగా ఉంటుందని రెంట్కి ఉంటున్నారు ఆ ఇంట్లో. తన భార్య వెళ్ళిపోయింది, 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి తనని బెదిరించి ఇంకెవరు వ్యక్తులతో వచ్చి సామాన్ మొత్తం సర్దేసుకొని ఆ ట్రాల్లో పెట్టుకొని వెళ్తోంది. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారట, పోలీసులు వచ్చారు, చూసి ఏం చెప్పారు, పోలీసులు ఏం చెప్పారు ఆ సమయంలో? ఏం లేదు, ఆమె సామాన్లు అంటుంది కదా, ఆమె తీసుకెళ్తుంది, మీరు స్టేషన్ రండి అన్నారు, ఆమె తీసుకుని వెళ్ళిపోయింది, సామాన్ మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోయింది. సో మీరు చెప్పండి, ఇప్పుడు పెళ్ళైన తర్వాత బాబు పుట్టడం అంతా సవ్యంగానే ఉంది, మీరు అంతా ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడకండి, బికాస్ దయచేసి ఎందుకంటే మనకు భార్య పని చెప్తున్నాం కాబట్టి, ఒక మహిళ పని చెప్తున్నాం కాబట్టి నాకు తెలియదు, అనుమానంగా ఉంది, ఇవన్నీ మాట్లాడకండి. డైరెక్ట్ గా ఉంటే మీరు ఒక మీడియాను ఆశ్రయించారు కాబట్టి ఉన్న విషయాలతో చాలా సూటిగా చెప్పే ప్రయత్నం చేయండి. మీ అనుమానం ఎవరిపైన, మీ భార్య 5-6 సార్లు రకంగా వెళ్ళిపోయిందంటే ఎక్కడికి పోయింది? కనీసం ఒక భర్తగా మీకైతే ఒక డెఫినెట్ గా నాలెడ్జ్ ఉండాలి కదా. ఇద్దరు గొడవ పడ్డారా? ఏం కాకుండా ఒక భార్య ఎందుకు పోతుంది? ఏమైనా పిచ్చా తనకి? కాదు కదా, తన కానిస్టేబుల్ గా జాబ్ చేస్తుంది అంటే ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంటుంది. అందుకే ఇప్పటివరకు చాలా సైలెంట్ గా మీతో మామూలుగా మాట్లాడాను. బట్ మీకు ఏమైనా నిదానంగా నిజమైనటువంటి ఆధారాలు ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఆధారాలు అంటే ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ ముందే వేరే వాళ్ళతోటి ఉందండి. మీ డౌట్? అది డౌట్ మీకు తెలీదు? వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయము, వాళ్ళ నోటీస్ లో కూడా ఉంది. అడిగారా మీరు? నేను అడిగా ఇట్లా ఉంటే ఏదైనా ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుందని దబాయిస్తున్నారు నన్ను. ఓకే, ఈ చూపించలేదు ఎప్పుడు? చూపించా, మెసేజ్ ఉన్నాయని చూపించాను. చూపిస్తే ఏం లేవు, నువ్వు కావాలని మాట్లాడుతున్నావు అని నన్నే దబాయిస్తున్నారు, నన్నే కొడతారంట, నన్ను బూతులు తిడతారు వాళ్ళ మదర్ వాళ్ళు. మీకు అసలు ఇప్పుడు మీ అనుమానం ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారనా? మీ భార్య మిమ్మల్ని వేధిస్తుందనా? మీ పిల్లవాడిని పట్టించుకోవడం అసలు మీ అనుమానం స్ట్రైట్ ఏంటి? నన్ను పట్టించుకోదండి, బాబుని పట్టించుకోదు, బాబుని పట్టించుకోదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు ఎవరో బయట పర్సన్ ఎవరో మాటలు వింటుంది, అది నా అనుమానం. బయట పర్సన్ ఎవరు? అదే అంటున్నా, ఎవరో నాకు తెలియదు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే అదే కుటుంబం ఉంది, ఫస్ట్ కుటుంబం ఉంది, వాళ్ళ మదర్